హృదయకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్. మనం కర్మని స్టడీ చేస్తున్నాం. సో, ద ఐరనీ ఈస్ దట్ మోర్ యూ ట్రై టు అవాయిడ్ కర్మ, ద మోర్ ఇట్ మల్టిప్లైస్. ఇక్కడ గమ్మత్తేంటంటే, నువ్వు ఎంత కర్మని అవాయిడ్ చేద్దాం, దానికి దూరంగా పారిపోదాం అనుకుంటున్న కొద్దీ, అది ఇంకా మల్టిప్లై అయ్యి పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే అది ఫంక్షనల్ ఫోర్స్. ఎగ్జిస్టెన్స్‌లో అదొక ఫంక్షనల్ ఫోర్స్. Without that, nothing will function in the existence. ఎగ్జిస్టెన్స్‌లో అదొక ఫోర్స్ అది ఫంక్షనల్ ఫోర్స్. దాన్ని అవాయిడ్ చేయటం అనేది ఉండదు. దాన్ని హ్యాండిలింగ్ చేయటమే ఉంటుంది. సో, ఈ కర్మ అనే దాన్ని హ్యాండిలింగ్ చేయటం కోసమని డిజైర్‌లెస్‌నెస్ అనే కాన్సెప్ట్ కోరిక లేకుండా బతకాలి అనుకోవటం. కోరికలను చంపుకొని ప్రయత్నం చేయటం. సో, డినయింగ్ ఫిలాసఫీస్ కోరికలు లేకుండా ప్రవర్తించడం. డిటాచ్‌మెంట్ ఫిలాసఫీస్, ఆస్టెరిటీ ప్రాక్టీసెస్ అంటే సమాజాన్ని వదిలేసి ఒంటరిగా బతకటం. సన్యాసం పుచ్చుకొని బతకటం. ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ సెకలుగా డెవలప్ అయ్యాయి. ఇవన్నీ ఒక సింగిల్ ఎజెండాలో వచ్చినట్టే. జస్ట్ టు అవాయిడ్ కర్మ అండ్ ఔట్ ఆఫ్ ఫియర్ ఆఫ్ ఎంటాంగిల్‌మెంట్. ఈ ఈ బాండేజ్ నుండి ఫ్రీ పొందటానికి లేదా ఎంటాంగిల్‌మెంట్ మీద ఉండే భయంతో ఐడెంటిఫై అవ్వటం అనే దాన్ని అవాయిడ్ చేయటం కోసమని, తద్వారా కర్మని అవాయిడ్ చేద్దామని ఫిలాసఫీస్ అవి డెవలప్ అయ్యాయి. ఇవన్నీ లైఫ్ డినయింగ్ ఫిలాసఫీ‌లు ఆఫ్ డిటాచ్‌మెంట్ అని చెప్పొచ్చు. ఫియర్ ఆఫ్ ఎంటాంగిల్‌మెంట్ ద్వారా వచ్చినవే. గమ్మత్తు ద ఫిలాసఫీస్ ఆఫ్ డిటాచ్‌మెంట్ ఆర్ ఎసెన్షియల్లీ జాయ్‌లెస్ క్రీడ్స్‌గా ఉంటాయి. వీటిలో పెద్ద జాయ్ ఉండదు. ఈ ఫిలాసఫీస్ అనేవి జాయ్‌గా ఉండవు. అది ఫాలో అవుతూ చేస్తున్నవాడు జాయ్‌గా ఫీల్ అవ్వడు. అందుకని చాలా మంది మళ్ళా బ్యాక్ టు పెవిలియన్ వచ్చేస్తూనే ఉంటారు. అలాంటి అటెంప్ట్స్ చేసిన వాళ్ళు కూడా. ఎంబ్రేసింగ్ దెమ్ మైట్ ప్రొడ్యూస్ సమ్ సెమీ బ్యాలన్స్. ఏదో ఎంబ్రేస్ చేసిన వాళ్ళకి కొంచెం సెమీ బ్యాలన్స్ వచ్చినట్టు కొంత ఫీల్ అయ్యి ఉండొచ్చు. కొంచెం స్టెబిలిటీ ఇన్ డే టు డే లైఫ్‌లో కూడా వచ్చుండొచ్చు. బట్ దే నాట్ లీడ్ టు లిబరేషన్. ఇవి కంప్లీట్ లిబరేషన్ మటుకు సహకరించవు. లిబరేషను అనేది కర్మని నల్లిఫై చేసుకోవటంలో ఉంది. సో, ఇలాంటి ఔట్ ఆఫ్ నుంచి ఒక కాన్సెప్ట్ ఉంది. అది సబ్మిషన్. డిజైర్‌ని నువ్వు ఆపలేకపోతున్నావు కాబట్టి, డిజైర్‌లెస్ కండిషన్ అనేది నువ్వు పొందలేకపోతున్నావు కాబట్టి, ఇంకా చెప్పాలంటే అసలు కాన్షియస్‌నెస్ ఆఫ్ డిజైర్ అనేది ఇగ్నోరెన్స్‌ని తొలగించి పొందటానికి బదులు, ఇగ్నోరెన్స్‌ని అలాగే ఉంచుకొని డిజైర్‌ని బలవంతంగా ఆపటానికి ప్రయత్నం చేస్తామే, డినయింగ్ ఫిలాసఫీలో సప్రెసింగ్ అనేది ఒక కాన్సెప్ట్. సో, డూయింగ్ సంథింగ్ యూ డు నాట్ వాంట్ టు డూ ఈస్ నాట్ నెసెసరీలీ సప్రెసింగ్. సప్రెషన్ అనంగానే మనకేం గుర్తుకొస్తుందంటే, ఒక పని చేయటం, ఏదైతే పని నేను చేద్దాం అనుకోవట్లేదో ఆ పని చేయటం. ఈ సప్రెషన్ ప్రాక్టీసెస్ రొటీన్స్ కింద కనబడుతూ ఉంటాయి. ఉపవాసం ఉండటం అలాంటివి. బట్ కానీ అవి వాటి కాన్సెప్ట్ ఈస్ డిఫరెంట్. అంటే లోపల నువ్వు బాధపడుతూ బలవంతంగా ఉపవాసం ఉంటే దాని కర్మ ఈస్ డిఫరెంట్. ఉపవాసం యొక్క అర్థం తెలుసుకొని ఉపవాసం ఉంటే దాని కర్మ డిఫరెంట్. ఓ రకంగా ఉపవాసం ఉండటం అనేది నువ్వు ఉపవాసం ఉన్నంత మాత్రాన దేవుడు తృప్తి ఎందుకు పడతాడు? నీకో శరీరాన్ని ఇచ్చాడు. ఆ శరీరాన్ని పోషించుకోమన్నాడు. అయితే ఉపవాసం ఉండకూడదా? అని కంక్లూషన్‌కెళ్ళిపోద్ది అప్పుడే మీరు. ఉపవాసం ఉండటం ఏంటంటే జస్ట్ ఒక రకమైన బాడీకి ప్రాక్టీస్ అన్నమాట. లిమిటెడ్ టైమ్‌లో. 40 రోజులు, 50 రోజులు ఉపవాసాలు ఉండవు చేయొద్దంట నేను. అంటే ఇన్‌స్టంట్‌కి
బియాండ్ నేనుండగలను అనే ఒక కాన్సెప్ట్ కోసమని. అది ఎంతవరకు నువ్వుండగలవు అనేది ఒక కాన్సెప్ట్. హెల్త్ పరంగా తీసుకుంటే మరి నీ బాడీ ఒక మిషన్ గదా! ఈ మిషన్‌కి కూడా ఒక డే అంటూ ఇవ్వాలి గదా! అసలు ఆదివారం సెలవు లేకుండా పని చేసేయి నేను గవర్నమెంట్ ఒక్క జీవో పాస్ చేయమనండి. వెంటనే గవర్నమెంట్ మీద ఎంత వ్యతిరేకత వస్తుందో ప్రపంచం మొత్తం. అలాంటిది నీ శరీరానికి మట్టుకు ఎప్పుడైనా రెస్ట్ ఇస్తున్నావా? నీ జీర్ణక్రియ జరుగుతున్న సిస్టమ్‌కి మొత్తానికి ఎప్పుడైనా రెస్ట్ అంటే ఇస్తున్నావా దాన్ని? కనీసం దాని మెయింటెనెన్స్ తను తను చేసుకోవడానికి దానికి అవకాశం కలిగిస్తున్నావా? అలాంటి కాన్సెప్ట్స్ నుంచి వచ్చిందే కానీ, ఇక్కడ నువ్వు ఉపవాసం ఉంటే ఏదో గొప్పవాడివి అయిపోతావని కాదు. నువ్వు ఉపవాసం ఉండి నేను 3 రోజులు లైన్‌లో అన్నం తినకుండా బతకగలను అని గొప్పగా చెప్పుకోవటానికి కాదు. నువ్వు అలా చేయటం వల్ల దేవుడు ఆనందపడి నీకేమి వరాలు ఇవ్వడు. సో, కాన్సెప్ట్ గురించి క్లియర్‌గా ఉండేది వేరు. గుడ్డిగా డినై చేయటం వేరు. సో, సప్రెషన్ సింప్లీ మీన్స్ యూ ఆర్ ఎక్స్‌పీరియన్సింగ్ లైఫ్ హాఫ్ హార్టెడ్‌లీ. సో, ఇక్కడ సప్రెషన్ టైమ్‌లో నువ్వు ఏం ఎక్స్‌పీరియన్స్ అవుతున్నావు ఆ టైమ్‌లో? పూర్తి అండర్‌స్టాండింగ్ లేకుండా ఒకటి పాటించేస్తున్నావంటే, నీ లైఫ్‌ని హాఫ్ హార్టెడ్‌గా అనిపిస్తున్నావు. సగం హృదయంతోనే ఆ లైఫ్‌ని నువ్వు ఎక్స్‌పీరియన్స్ అవుతున్నట్టు లెక్క. టు లివ్ ఫుల్లీ ఈస్ టు అలౌ యువర్ సెల్ఫ్ టు ఎక్స్‌పీరియన్స్ సంథింగ్ టోటల్లీ. సో, నువ్వు పూర్తిగా బతకడం అంటే, నిన్ను నువ్వు అలౌ చేసుకోవటమే. దేనికి? సంథింగ్ టోటల్‌గా ఎక్స్‌పీరియన్స్ అవ్వటానికి. ఇఫ్ యూ అలౌ యువర్ సెల్ఫ్ టు ఎక్స్‌పీరియన్స్ హంగర్ టోటల్లీ, ఇట్ ఈస్ వండర్‌ఫుల్. లిబరేటింగ్. అసలు హంగర్‌ని, ఫుడ్‌ని రెండిటిని టోటల్‌గా ఎక్స్‌పీరియన్స్ కాకుండానే నువ్వు 2 పనులు చేస్తుంటావు. దేవుడు తృప్తి పడతాడు, దేవుడు కరుణిస్తాడు అని నిన్ను నువ్వు కష్టపెట్టుకోవడానికి నువ్వు ఉపవాసం ఉండటం వేరు. బయోలాజికల్‌గా అర్థమయ్యి పీరియాడికల్‌గా దానికి రెస్ట్ ఇద్దాము అనుకుని ఉండటం వేరు. ఇక నీ కంపల్సివ్ నేచర్‌లో ఉన్నాను. దీని కంట్రోల్‌లో నేనుండను. ఎంతవరకు ఉండే ఛాన్స్ ఉంటుందని ఒక టెస్టింగ్ హంచి ప్రాక్టీస్‌లో టెస్టింగ్‌గా ఉపవాసం ఉండటం వేరు. అదర్‌వైజ్ నువ్వు కూడా కర్మనే క్రియేట్ చేస్తుంటాయి. అందుకని అంటున్నా అవాయిడింగ్ గురించి నువ్వేం చేసినా మళ్ళా అది మల్టిప్లై అయ్యే అవకాశాలు కూడా చాలా కనబడుతుంటాయి అక్కడ. ఇఫ్ యూ అవాయిడ్ ఎనీ ఎక్స్‌పీరియన్స్ ఏ ఎక్స్‌పీరియన్స్ అయినా నువ్వు అవాయిడ్ చేస్తుంటే అది వెదర్ పెయిన్ అవ్వని, ప్లెజర్ అవ్వని, సారో అవ్వని, జాయ్ అవ్వని. ఇట్ ఈస్ ఎ బిగ్ కర్మ. సో, పెయినొస్తే జస్ట్ పెయిన్ ఎక్స్‌పీరియన్స్ అవ్వు. అంటే పెయిన్ కావాలని ఎక్స్‌పీరియన్స్ అవ్వటం కోసం కలిగించుకోమనట్లా ఇక్కడ. అలాగే ప్లెజరొస్తే ప్లెజర్‌ని ఎక్స్‌పీరియన్స్ అవ్వు. ఫుల్‌గా టోటల్‌గా ఎక్స్‌పీరియన్స్ అవ్వు. సారోని ఫుల్‌గా ఎక్స్‌పీరియన్స్ అవ్వు. జాయ్‌ని ఫుల్‌గా ఎక్స్‌పీరియన్స్ అవ్వు. అంతేగాని దాన్ని అవాయిడ్ చేస్తుంటే ఆల్రెడీ వాట్ ఈస్ దేర్ ఇట్స్ ఆల్ ఇట్ ఈస్. ఇట్ కెనాట్ బి అనదర్ వే అనే స్టేట్‌లో ఆ మొమెంట్‌లో దాన్ని అవాయిడ్ చేస్తే అది ఇంకా పెద్ద కర్మనే క్రియేట్ చేస్తుంది. బట్ ఇఫ్ యూ గో త్రూ ఎక్స్‌పీరియన్స్ వితౌట్ రెసిస్టెన్స్ అప్లై చేయకుండా జస్ట్ నువ్వు ఎక్స్‌పీరియన్స్ అయితే కర్మ డిసాల్వ్ అవుతుంది. ఇంకా భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు ఒక చోట ద హెసిటేషన్ ఈస్ ద వరస్ట్ ఆఫ్ ఆల్ క్రైమ్స్ అని. హెసిటేషన్ ఎప్పుడు చేస్తావు? హాఫ్ హార్టెడ్‌గా ఎక్స్‌పీరియన్స్ అవుతున్నప్పుడు. టుడే ఇన్ ద నేమ్ ఆఫ్ సివిలైజేషన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ గూడా డు నాట్ ఎక్స్‌పీరియన్స్ దేర్ ఎమోషన్స్ ఫుల్లీ. ఎమోషన్స్ కూడా ఫుల్‌గా ఎక్స్‌పీరియన్స్ అయ్యే పొజిషన్ లేదు. మగాడిగా పుట్టావు. గట్టిగా అరవటానికి వీల్లేదు. నలుగురిలో గట్టిగా నవ్వటానికి వీల్లేదు. నీ ఎక్స్‌ప్రెషన్స్ కూడా నీ యొక్క సాధారణంగా లోపల నుండొచ్చేవి గూడా హాఫ్ హార్టెడ్‌గా నీ ఎమోషన్స్ బయటకి ఎక్స్‌ప్రెస్ చేస్తుంటావు. ఇట్స్ వెరీ బ్యాడ్ కర్మ. చివరికి నువ్వు ఈ ఫ్రస్ట్రేషన్‌లో జాయ్‌లెస్‌గా టర్న్ అవుతావు అంతే.
కర్మ అక్యుములేషన్ మటుకు పెరుగుతూనే ఉంటుంది. You will see that simple people who allow themselves to laugh and cry uninhibitedly as the impetus arises are often much freer. సో, స్వచ్ఛంగా వాళ్ళ ఎమోషన్ వాళ్ళు బయటకి పెడుతుంటారే, వాళ్ళే ఫ్రీడమ్‌ని అనుభవిస్తూ ఉంటారు. ద వర్క్ ఔట్ దేర్ కర్మ బై ఎక్స్‌పీరియన్సింగ్ ఈచ్ ఎమోషనల్ స్టేట్ ఫుల్లీ. అక్కడంటే వాళ్ళ ఎమోషనల్ స్టేట్‌ని పూర్తిగా ఎక్స్‌పీరియన్స్ అవుతారు దాంతో ఉండి. ప్లస్ దాన్ని కాన్షియస్‌గా అవేర్‌నెస్‌లో అబ్జర్వ్ చేస్తూ. లివింగ్ టోటల్లీ డస్ నాట్ మీన్ జస్ట్ హావింగ్ ఎ గుడ్ టైమ్. టోటల్‌గా బతకటం అంటే ఏదో కేవలం మంచి టైమ్ ఉండే వస్తుంది. వచ్చినప్పుడు బతకటం లాంటిది కాదు. అంతా చుట్టుపక్కల ఉన్న పరిస్థితులన్నీ నువ్వు అనుకున్నట్టుగా జరిగిపోతున్నప్పుడు కాదు. ఇట్ మీన్స్ ఎక్స్‌పీరియన్స్ టోటల్‌గా ఎక్స్‌పీరియన్స్ అంటే ఇట్ ఈస్ మీన్స్ ఎక్స్‌పీరియన్సింగ్ ఎనీథింగ్ దట్ కమ్స్ యువర్ వే ఫుల్లీ అండ్ ఇంటెన్సివ్‌లీ. సో, నీ యొక్క లైఫ్‌లో ఆ మూమెంట్‌లో ఏదొస్తోందో దాన్ని ఫుల్‌గా ఎక్స్‌పీరియన్స్ అవ్వటమే. ద వెరీ ప్రాసెస్ ఆఫ్ లైఫ్ ఈస్ ద డిసాల్వింగ్ ఆఫ్ కర్మ. సో, లైఫ్ యొక్క ప్రాసెస్‌లోనే డిసాల్వింగ్ అనేది అంతర్గతంగా ఉంది. కర్మని డిసాల్వ్ చేయటానికి. ఇఫ్ యూ టోటల్లీ ఎక్స్‌పీరియన్స్. టోటల్ ఎక్స్‌పీరియన్స్ కాకుండా దాన్ని హెసిటేట్ చేయటం, రెసిస్ట్ చేయటం, డినై చేయటం. డినై చేయటంలో రెసిస్టింగ్ ప్రాసెస్. If you live every moment of your life totally, you dissolve the enormous volume of karma. అప్పుడు కర్మ యొక్క ఎనార్మస్ వాల్యూమ్ చాలా వాల్యూమ్ ఆఫ్ కర్మని నువ్వు డిసాల్వ్ చేయగలుగుతావు.